రాత్రి 8:45. నేనేమనుకున్నానంటే ఐ మీన్ అట్లీస్ట్ నేను ఒకవేళ నాట్ ప్రొవోకింగ్ మచ్చా No, I know. ప్రొవోక్ చేయట్లేదు Keep it. కానీ నేను చెప్తున్నా కీప్ క్వైట్. You're not provoking, Ray. సో నేను పర్సనల్ ఇష్యూ మీద నామినేట్ చేయమని చెప్పట్లేదు. ఒకటే ఒక ఇష్యూ, మొన్న నాగార్జున సార్ మీరు నేషనల్ టెలివిజన్ మీద అమ్మాయి దాని మీద ఎందుకు తీస్తున్నప్పుడు ఇద్దరు చేసినప్పుడు అప్పుడు తను ఇద్దరు తప్పు అని ఒకసారి అని తర్వాత ఇంకొకసారి లేదు అక్కి తప్పే నీతో అన్నప్పుడు ఐ థాట్ లైక్ దట్స్ వన్ పాయింట్ ఇస్ ఇనఫ్. ఎందుకంటే అది పర్సనల్ ఇష్యూ డెఫినెట్ కాదు, అది నేషనల్ దాని మీద వెళ్తున్న ముగ్గురు పర్సన్ ఓపెన్ ఇష్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద 14 or 15 members ఇన్ ఫ్రంట్ ఆఫ్ సమ్ ఒక 8 crores జనాల మధ్యలో అన్నప్పుడు దట్ ఈస్ ద పాయింట్. మిగతా పర్సనల్ థింగ్స్ అనేది డెఫినెట్ గా దట్స్ ఆర్ ఇన్వాలిడ్ మేబీ. అదే కదా ఇప్పుడు ఆ పాయింట్ మీద అది చాలా గట్టి పాయింట్. అది డెఫినెట్లీ ఆ పాయింట్ అంటే మెహబూబ్ పాయింట్ మీద కంపేర్ చేస్తే అది ఇంకా గట్టి పాయింట్ అని ఇస్ వాట్ ఐ ఫెల్ట్. మెహబూబ్ దానికంటే హీ సెడ్ సారీ అంటే ఇప్పుడు అల్టిమేట్లీ యువర్ ఒపీనియన్ యువర్ డెసిషన్ నీ ఇష్టం నీ చాయిస్ అల్టిమేట్లీ డెఫినెట్ గా అయితలేదు హారిక. అదే అంటున్నా, అదే దిస్ ఇస్ వాట్ ఎంత కాదనుకున్నా ఇట్స్ కమింగ్ దేర్. షట్ అప్ ఏష్. I got you. హారిక ప్లీజ్ వద్దు అసలు దీని గురించి మాట్లాడకు చెప్తున్నా. ఓకే పట్టుకో లేదు. cheers happy birthday to ఈ పాయింట్ కాదు అసలు. హలో అరే లిసన్, ఈమె ఎందుకు ఇట్లా చేసింది అని ఇప్పుడు ఆమె నాతో ఒకటి చెప్పి ఆడ మళ్ళీ అందరి ముందు ఇద్దరు తప్పు అన్నది. ఆ కోపం ఉన్నది, డెఫినెట్లీ ఉన్నది. కానీ ఆమెకే చూపిస్తాను నేను కోపం పోయి. మళ్ళా నేను నామినేషన్ అంటే ఇక మళ్ళా అది ఇగో దానికి ఇంకోటి చెప్తా. ఇప్పుడు అది అయిన దానికి మళ్ళీ ఇప్పుడు అదొక అందరి ముందు ఇట్లా డిస్కస్ చేయడం తప్పనేది కాదు కానీ జస్ట్ క్వశ్చన్ అది అంతే. సో నీ ఆన్సర్ నీ దగ్గర ఉండొచ్చేమో, నా జస్ట్ క్వశ్చన్. ఆన్సర్ అంటే సి దానికి పక్కన పెట్టు. సరే దానికి అది ఒక్కటి ఉంది కదా, అది పక్కన పెట్టు. హలో హారిక ప్లీజ్ అదొకటి పక్కన పెట్టు, అది నాన్ సెన్స్. అదొకటి పక్కన. అది చెప్పేది అది ఇంకోటి ఏంటంటే, ఇంకోటి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, దానికి లాజికల్గా నేను చెప్పాలంటే మళ్ళా దాని గురించి మళ్ళా మాట్లాడినట్టు అవుతుంది ఆడ అందరి ముందు. పర్సనల్ ఇష్యూ పర్సనల్ అంటే ఐ గాట్ ద ఆన్సర్. వై షుడ్ పర్సనల్ థింగ్ ఐ డోంట్ వాంట్ టు మళ్ళీ ఎందుకు రేస్ చేయడం అని పర్సనల్ థింగ్ పబ్లిక్ చేయొద్దు అనేది బేసిక్ గా. పర్సనల్ అంటే కూడా ఎట్లా ఒక పర్సనల్ రిలేషన్. ఇప్పుడు నీతో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గేమ్ ఆడినాము, యూ వర్ ద గెస్ట్, ఐ వాజ్ ద హోటల్ స్టాఫ్. మన మధ్యలో అంతా బట్ నాకు ఒక్క ప్రాబ్లం కూడా లేదు. సో అది నాకు ప్రాబ్లం అనిపించదు ఎక్కడ కూడా. అది ఇద్దరం క్లియర్ ఉండి ఎక్కడ మనం ఎవరిని హర్ట్ చేసుకోలేదు. లేదు హర్ట్ చేసుకోలేదు. వి వర్ వెరీ క్లియర్ అండ్ దట్స్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మన ఇద్దరి మధ్యలో. సో అది ఉంది కానీ చిన్న అంత బ్యూటిఫుల్ గా లేదు నాకు దాంతో రిలేషన్షిప్. కొన్ని సోర్ పాయింట్స్ ఉన్నాయి అండ్ కానీ దానివల్ల నామినేట్ చేయాలన్నా అనేది మళ్ళీ పర్సనల్ దాని కిందకి వస్తుంది అనిపిస్తుంది నాకు.